నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విజయవాడ దసరా కార్నివాల్ కు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అత్యధిక డప్పు కళాకారుల ప్రదర్శనతో అరుదైన ఘనత గిన్నీస్ ప్రతినిధుల నుంచి సర్టిఫికెట్ అందుకున్న సీఎం చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అసాధారణ రీతిలో విజయవంతమయ్యాయన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా భక్తులు ప్రశంసలు కురిపించారని వెల్లడి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విజయవాడ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది రాష్ట ప్రభుత్వం తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విజయవాడ దసరా కార్నివాల్ 2025 గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యధిక సంఖ్యలో డప్పు కళాకారులు ఒకే చోట ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఈ అరుదైన ఘనతను సాధించారు ఈ చారిత్రాత్మక ఘట్టంతో బెజవాడ పేరు ప్రపంచ పటంలో మరోసారి మారుమోగింది ఈ అద్భుత ప్రదర్శనను పర్యవేక్షించిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ ఘనతను అధికారికంగా ధృవీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సర్టిఫికెట్ అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గొప్పతనానికి ప్రభుత్వ ఆశయాలకు ఒక సాక్ష్యం అని అన్నారు ఉత్సవాల నిర్వాహకులను కళాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఏదైతే ఆశించానో అది విజయవాడలో ఈరోజు జరిగింది దీనికి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ ఇటీవల కాలంలో మీరు చూస్తే సంవత్సరం కంటే 3 నెలల కంటే ముందు ఎవరికి ఆనందమే లేదు బయట వచ్చే పనే లేదు ఎక్కడ చూసినా విధ్వంసం ఎక్కడ చూసినా దాడులు కేసులు ఇవి తప్ప ఏమీ లేని పరిస్థితి నుంచి 15 నెలల్లో మీరిచ్చిన మ్యాండేట్తో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజమైన స్వాతంత్రం ఈ రోజే ఈ ప్రాంతానికి వచ్చిందని అనిపిస్తా ఉంది ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఆ రోజు మీ అందరికీ ఒకే మాట చెప్పాం అభివృద్ధి చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం సుపరిపాలన అందిస్తామని ఒక్క మాట చెప్పాం దాంతో ఎప్పుడూ రానంత విజయాన్ని మీరు ఇచ్చారు మొత్తం చూస్తే 57% ఓట్లు 94% అభ్యర్థుల గెలుపు ఇది ఒక చరిత్ర ఆ చరిత్రను చూస్తే ఈరోజు నేను ఈ 15 నెలల్లో ఒకటే ఆలోచించాను అందరినీ హ్యాపీగా పెట్టాలి మీ అందరి వాడిగా ఉండాలనుకున్నా ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దుర్గమ్మ దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే నేను మా ఆడబిడ్డలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చాను ఎప్పుడూ రానంత మంది ఆడబిడ్డలందరూ వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు అనిపిస్తుంది ఒక నిర్ణయం ఆ నిర్ణయం పెను ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది అలాంటి ఇంకొక పక్క సూపర్ 6 చెప్పాం సూపర్ 6 ఇచ్చాం ఈరోజు మీరందరూ కూడా ఒక పక్క సంక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు ఇంకో పక్క అభివృద్ధి కూడా పరిగెత్తిస్తున్నాం ఎప్పుడో మీరు ఒకసారి చూస్తే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చాం ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది అదే ఆ రోజుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020 నాటికి పోలవరం పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్ళం దాన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు విధ్వంసం చేశారు
కానీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఇంకా కృష్ణా జిల్లాకు నీటి కొరత చరిత్రలో ఎప్పుడూ ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, ఇంకో పక్క కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతా ఉంది. అది చూస్తే కన్నుల పండుగ. 7 లక్షల క్యూసెక్స్ వాటర్ వస్తూ ఉంది. ఇప్పటికే దగ్గర 1400 నుంచి 1500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఒక రోజులోనే 70 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. ఇంకో పక్క పోలవరం కూడా దగ్గర 3500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఇది చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతున్న దాంట్లో ఆలోచనే లేదు. అమరావతిని ట్రాక్లో పెట్టాం. కేంద్రం 15,000 కోట్లు ఇచ్చారు. ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ దసరా ప్రత్యేకత. ఈ జోష్ ఎప్పటికీ ఉండాలి. ఎన్నో నేను ఉత్సవాలు చూశాను. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చూశాను. ప్రతిపక్షంలో చూస్తే ఏ రోజు కూడా ఏ పని కాకుండా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు విజయవాడ ఉత్సవంతో విజయవాడ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతా ఉంది. పేదల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. జీఎస్టీని తగ్గించడం వల్ల 2 స్లాబులు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినా ప్రజలకు 8,000 కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు. ఈరోజు గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబాలకు ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. పౌరులు పొందే లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది. దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు కలెక్టర్ రాజాబాబు గారు మేము ముగ్గురం పార్టిసిపేట్ చేయడం జరిగింది. పబ్లిక్తో పాటు వ్యాపార దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళతో పాటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కొత్త దానివల్ల ప్రజలకు కొంచెం లబ్ధి తెలియజేస్తూ బోర్డులు పెట్టమన్నారు. ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధానం అనేది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా 1వ తారీఖు పేదల సేవల కార్యక్రమం రోజే ఈ పేదల సేవలు ఈ కార్యక్రమాన్ని కూడా చేయించడం చాలా మంచి ఆలోచన. ఎప్పటిలాగానే పెన్షన్ మేము రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ 2,700 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా పేదలందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అసాధారణ రీతిలో విజయవంతమయ్యాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా భక్తులు ప్రశంసలు కురిపించారని, వారి సంతృప్తే ఈ ఉత్సవాల విజయానికి గీటురాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా మొత్తం 5.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వెల్లడించారు. శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 25.12 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సాంస్కృతికంగానూ అలరించాయి. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి వచ్చిన 298 కళా బృందాలకు చెందిన సుమారు 6,976 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. భక్తుల భద్రత కోసం 4,000 మంది పోలీసులు, 1,800 మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు 3,500 మంది టీటీడీ సిబ్బంది నిరంతరం సేవలందించారు. ఈ నెల అంటే గత నెల 24 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో అర్చక స్వాములైతేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వారు ప్రారంభించడం జరిగింది. గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తుల గ్యాలరీలోను, క్యూ లైన్లోను నేను, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరూ కలిసి ఈఓ గారు, జేఓ వీరబ్రహ్మం గారు, సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు అయితే ఉంది, అధికారులు, ఈ వాలంటీర్స్, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. 20 సంవత్సరాల నుంచి నేను పర్సనల్ గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది. ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా, అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100% మేము కనీసం నేను గాని, ఈఓ గాని, మా బోర్డు మెంబర్లు అందరూ కూడా గ్యాలరీలకు వెళ్లి భక్తుల్ని విచారించడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఈ అసౌకర్యం అని గాని, ఇది బాగలేదని గాని కూడా ఎవరో మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్నప్రసాదాలు ఏదైతే ఉన్నాయో 16 రకాల అన్నప్రసాదాలు తయారు చేసే భక్తులకి ప్రతి 2 గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఒక 5-6 గంటలు వేచి ఉన్నా గాని వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు గాని, తినుబండారాలు గాని ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. దాని మూలాన ఎటువంటి చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి పాలు, అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది, బిస్కెట్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో మనందరి సమిష్టిగా, ఏ ఒక్కరిదో కాదు, ఇద్దరిదో కాదు, మనందరి సమిష్టిగా పనిచేసిన దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాకు మెయిల్స్ వస్తున్నాయి, చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగిందని. ఎవరు చూసినా కానీ 2-3 కలిసి మాట్లాడినప్పుడు కూడా
మేము అటు నుంచి పోతా ఉంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతృప్తిని వాలంటరీగా వ్యక్తం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత సక్సెస్ జరగటానికి కారణం దీనందరూ కూడా మన టీటీడీ అధికారులు, మిగిలిన జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా బేమడోలు మండల వ్యాప్తంగా విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలు ఆలయాల వద్ద సమీ పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. బేమడోల్లోని స్థానిక అమ్మవార్ల ఆలయం వద్ద జమ్మి చెట్టు కింద గ్రామస్తులు విశేష పూజలు, క్రతువులు నిర్వహించారు. సమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి కోరికలను పేపర్పై వ్రాసి చెట్టుకు తగిలించారు. ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు ఈ పూజ విశిష్టతను భక్తులకు వివరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.